హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించే కీలక అంశాలు ఇవే. పూర్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ నియామకం ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్. కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి కీలక అంశంగా 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నియామకం మారింది. 11 పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం 12 పీఆర్సీ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వెంటనే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి కరువు భత్యం, డిఏ, డిఆర్ బకాయిలు ఇంకా చెల్లించలేదు. పీఆర్సీ బకాయిలు కూడా ఇంకా విడుదల చేయకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బకాయిలు అందకముందే చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరణిస్తున్నారనే ఆవేదన ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్. గత పీఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాత విధానం ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ కల్పించాలి. కానీ గత పీఆర్సీలో ఈ పెన్షన్ సౌలభ్యం తగ్గించడంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో కదలికలు. ఏప్రిల్ 3న కీలక సమావేశం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు మరియు పీడీఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించినట్టు సమాచారం. ఏప్రిల్ 3న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్, ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం ప్రకారం ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల నిరీక్షణ, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ ఏర్పాటు, చైర్మన్ నియామకం, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించడం, బకాయిల చెల్లింపులు, డిఏ, డిఆర్, పీఆర్సీ పెండింగ్ విడుదల, అదనపు పెన్షన్ పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు ఆర్థిక ఒత్తిడిలో నుంచి బయటపడతారు. మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరీక్షణలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ సమావేశంలో 12వ పీఆర్సీ, ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్, అలాగే డిఏ, డిఆర్ బకాయిలు, ఇకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, ఈ 4 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.